ఈరోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో పాతకాలం పద్ధతిలో చింత చిగురు ఉల్లిపాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురుతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఈ చింత చిగురుతో ఏ రెసిపీస్ చేసుకున్నా కూడా పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ సీజన్లో ఇలా చింత చిగురుతో చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.